హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కేఎస్ఎస్ క్రియేషన్స్. ఈ రోజు మన ప్రోగ్రామ్ రాజుగారి వంటిల్లు. రాజుగారి వంటిట్లో గుమ్మగుమ్మలాడే రకరకాల వంటలను మీకు రుచి చూపిస్తాము. చూసి ఆస్వాదించండి. రాజుగారి వంటింట్లో ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇదేంటి గోధుమ గడ్డి జ్యూస్ అనుకుంటున్నారా? ఈ వీడియో పూర్తిగా చూడండి, దాని యొక్క ఉపయోగాలు మీకే తెలుస్తాయి. ముందుగా ఈ జ్యూస్కి కావాల్సిన పదార్థాలు: గోధుమ గడ్డి, టమాటాలు 2, నిమ్మకాయ 1, బీట్రూట్ 1, కీరా 1, క్యారెట్ 1, ఆరెంజ్ 1. మేము ఈ గోధుమ గడ్డిని కూడా ఇంట్లోనే పెంచుకున్నాం. ఈ గడ్డిని ముందుగా ఇలా ఒక ట్రే తీసుకోవాలి. ట్రే తీసుకుని దీనికి ఒక 1 ఇంచ్ మట్టిని వేసుకోవాలి. మనం కొన్ని గోధుమలు తీసుకుని వాటిని ఒక నైట్ అంతా నానబెట్టి అవి నానిన తర్వాత ఒక గుడ్డలో వేసి బాగా కట్టుకోవాలి. వాటికి మొలకలు వచ్చిన తర్వాత ఈ ట్రేలో మనం 1 ఇంచ్ మట్టి వేసుకున్నాం కదా, అందులో ఈ గోధుమలు వేసి దాని మీద మళ్ళీ మట్టితో కప్పుకోవాలి. అలా ఒక 5-6 డేస్కి ఇలా మీకు గడ్డిలా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ గడ్డిని కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. జ్యూస్కి సరిపడినంత అప్రాక్సిమేట్లీ ఒక 1 ప్లేట్ గడ్డి తీసుకుంటే సరిపోతుంది. గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారణగా ఉపయోగిస్తారు. ఒక గ్లాస్ రసంలో ఏ విటమిన్, బి కాంప్లెక్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇవే కాకుండా ఇంకా ఇందులో చాలా రకాల విటమిన్లు, పోషకాలు ఉన్నాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి ఎంత ఉపయోగమో ఈ వీడియో చివరిలో నేను వివరిస్తాను. ఇలా మనం ఒక ప్లేట్ గడ్డి తీసుకోవాలి. అలాగే తీసుకుని ఈ ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఈ కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్రూట్స్ అండ్ గడ్డి అన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అన్ని వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ వేసుకోవాలి, నిమ్మకాయలు మాత్రం వేసుకోకుండా పక్కన పెట్టుకోవాలి. లెమన్ జ్యూస్ చేసుకుని ఆ జార్లో వేసుకోవాలి. ఇలా ఒక లెమన్ అందులో పిండుకోవాలి. ఇప్పుడు ఈ జార్లో వేసుకున్నవన్నీ బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పేస్ట్లా అయిన ఈ జ్యూస్ని ఒక క్లాత్లో వేసుకొని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీకు అందులో ఉన్న వేస్ట్ అంతా పోయి ఓన్లీ ప్యూర్ జ్యూస్ మాత్రమే ఫిల్టర్ అవుతుంది. అంతే. ఇప్పుడు ఈ స్క్వీజ్ చేసుకున్న దాన్ని ఒక గ్లాస్లో వేసుకోవాలి. ఎన్నో పోషక విలువలు ఉన్న ఆరోగ్యవంతమైన గోధుమ గడ్డి జ్యూస్ రెడీ. ఈ జ్యూస్ తాగడం వల్ల ఎర్ర రక్త కణాలు బాగా అభివృద్ధి చెందుతాయి. అలాగే బ్లడ్ ప్రెషర్ కూడా నార్మల్ అవుతుంది. అంతేకాకుండా ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఈ రోజుల్లో మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా
మన చర్మం కాంతివంతంగా తయారవడానికి ఈ జ్యూస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ని మీరు రోజు తాగాలి అనుకుంటే ఇలాంటి ట్రేలు ఒక 5-6 పెట్టుకోండి. దానివల్ల ఒక రోజు మీరు కట్ చేసుకుంటే అది మళ్ళీ 5 డేస్కి మళ్ళీ పెరుగుతుంది. అలా 5-6 ట్రేస్ పెట్టుకుంటే మీరు ప్రతిరోజు ఈ జ్యూస్ని తాగొచ్చు. Thanks for watching this video. Please do like, share, comment and subscribe to our channel RKSS Creations. Don't forget to click on the bell icon.